హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడొచ్చేసి నేను మధ్యతరగతి ఇల్లాలుగా కొన్ని ఖర్చులు తగ్గించుకుంటూ వెండిని ఎలా కొంటాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి. వెండి కొంటే బెస్టా? లేకపోతే బంగారం కొంటే బెస్టా? మనం ఇంట్లోనే ఉంటూ మనీని సేవ్ చేసుకోని అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడైతే వెండి నేను ఎలా కొంటాను? కొన్ని టిప్స్ ఫాలో అవుతానండి. ఆ టిప్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో మీకు ఈజీగా చెప్తాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అలా వస్తుంది కదా! కొంతమంది బంగారం కొనలేకపోయినా వెండైనా ఈజీగా కొనగలరు. కాబట్టి ఈ టిప్స్ అనేది మీకు బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడొచ్చేసి మనము వెండి అనేది చాలా అంటే ఇప్పుడు 240, 250 అలా ఉంది కదా! 1 గ్రామ్ వచ్చేసి ఇక 1 గ్రామ్ వచ్చేసి మనకు 250 రూపీస్ అయితే ఉందండి. అంటే ఇక మనకు 10 గ్రామ్స్‌కి వచ్చేతలకల్లా రూ. 2500 అవుతుంది. ఈ 2500 అంటే మనం ఒక 10 గ్రామ్స్ కొనాలంటే 2500 ప్లస్ జీఎస్టీ అలాగే మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి మనకు ఈజీగా 3500 నుంచి 4000 అయితే బిల్ అయితే చేస్తారండి. ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క విధంగా ఉంటది. జీఎస్టీ అలాగే కాస్ట్ అంటే వాళ్ళు జీఎస్టీ అవన్నీ ఎలా వేస్తారో దాన్ని బట్టి ఉంటది. మనం ఈజీగా 4000 అనుకుందాం. ఇప్పుడు మనం ఒక 10 గ్రామ్స్ కొనుక్కోవాలి అంటే 4000 పెట్టాల్సొస్తుంది. కాబట్టి ఇది చూడండి. అలాగే ఇక్కడ కూడా మీరు వెండిలో చాలా మోసాలు జరుగుతాయని మనకు ప్యూరిటీ అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ వెండి వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న కాయిన్ వచ్చేసి మీకు ఇది 999 మార్కింగ్ 999 అనేది ఉంటుందండి. మీకు ఇక్కడ చాలా సన్నగా ఉంటుంది. ఇదిగోండి మీకు 999 అని కనిపిస్తుంది కదా! ఇలా ఉన్న కాయిన్స్ లేకపోతే మీరు వస్తువులు తీసుకుంటే ఓకే. బట్ మీరు సేవింగ్ చేసుకోవడానికి ఎలా అయితే గన కాయిన్స్ అయితే గన ఇలా 999 అనేది కంపల్సరీ ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు దీనికి అలాగే ఇప్పుడు నేను ఇంకొక కాయిన్ చూపిస్తాను చూడండి. ఇది అంటే అది 999 మార్కింగ్ అంటే ఇది కొంచెం 80% అండి. కాబట్టి మీకు చూస్తానే డిఫరెన్స్ అయితే ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది చాలా అంటే వెండిలాగా కనిపిస్తుంది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా! తెచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉందండి. బట్ నేను ఒకసారి అమౌంట్ సరిపోక ఇదైతే తెచ్చుకున్నాను. బట్ ఎప్పుడు కూడా మీరు క్వాలిటీ అనేది మంచిగా క్వాలిటీ అనేది తెచ్చుకోవాలి. ఇది మనం రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికైనా బావుంటుంది. అలాగే మనం కూడా సేవ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇలా మనం ఒకటేసారి అంటే కన్నా మనము పెద్ద పెద్ద ఐటెమ్స్ కొనాలనుకోండి కొనలేం కదా! వెండిలో కూడా. మనం ఇంట్లో ఉండి కొన్ని ఖర్చులు తగ్గించుకుంటూ మనం సేవ్ చేసిన అమౌంట్‌లో నుంచి గోల్డ్ అంటే కొనుక్కోలేము. బట్ వెండి అయితే ఏదన్నా చిన్నగా అంటే మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నా కూడా ఆహ్, ఒక 5 గ్రామ్స్ అట్లా కొనుక్కోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కదా! కాబట్టి ఇలాంటి కాయిన్స్ అనేది దొరుకుతాయండి. చాలా మంచిగా అంటే మీకు ఇందాక చూపించాను కదా! 999 మార్కింగ్ అనేది కంపల్సరీ ఉండే విధంగా ఇక్కడ మీకు గోల్డ్‌కి ఎలానో సిల్వర్‌కి కూడా మీరు అలా ఉంటేనే తీసుకోండి. దాని ద్వారా మీకు నెక్స్ట్ ఇది అమ్మినా కూడా మీరు వాళ్ళకిచ్చినా కూడా ఆ రేటు ప్రకారమే ఆ రోజున్న రేటు ప్రకారమే మీకైతే అమౌంట్ అయితే ఇస్తారు. ఇక నేను ఎలా సేవ్ చేస్తాను అనేది చెప్తాను చూడండి. మీకు రేటు అలాగే ఎంత పడుతుంది, ఈ ప్యూరిటీ ఎలా చూసుకోవాలనేది కూడా చెప్పాను కదా! నాకు కూడా తెలీదు. ఫస్ట్‌లో వచ్చేసి ఇవి నేను మామూలుగా అన్నీ ఒకటే ఉంటాయి వెండి అనుకున్నా. బట్ 999 అలాగే 80 అంటే ఇంకా నాకు తెలిసి 800 అనుకుంటున్నాను. బట్ 80% 999 అంటే మనకు 99.9% ప్యూరిటీ అనేది ఉంటుందండి. ఇదొచ్చేసి 80% ప్యూరిటీ ఉంటుంది. ఈ 2 కాయిన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే ఇలాంటి 999 మార్కింగ్ అనేది తీసుకోండి. ఇక ఇప్పుడు మీరు వెండి కొనుక్కోవాలనుకున్నారు. ఫస్ట్ వచ్చేసి మీకొక టార్గెట్ అనేది ఉండాలి. ఎప్పుడూ కూడా టార్గెట్ అనేది లేకుండా అంటే టార్గెట్ ఉందనుకోండి ఇప్పుడు ఒక 1 మంత్‌కు నేను ఒక 10 గ్రామ్స్ కొనుక్కోవాలి. అంటే మీరు ఒక 4000 సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ 4000కి తగ్గట్టు మనము ఇంట్లో ఎక్కడెక్కడ సేవ్ చేయగలమో, ఎక్కడెక్కడ ప్లానింగ్ చేయగలమో ఒక ఐడియా వస్తుంది. అలాగే ఈ టార్గెట్‌లోని ఏ వస్తువు కొనుక్కోవాలి అంటే ఒకవేళ మీరు వస్తువుకు ఇంపార్టెంట్ చూపించారనుకోండి. ఒక చిన్న కుంకుమని తీసుకుందాము. లేకపోతే ఇంకా ఏదైనా కానీ పట్టీలు తీసుకుందాము. మెట్టెలు తీసుకుందాము. పిల్లలకు పట్టీలు అలా ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టు మీరు మనీని సేవ్ చేసుకుంటే ఒక 1 మంత్‌లో ఒక టార్గెట్ ఫినిష్ చేసే కొద్దీ మీకు ఇంకా చేయాలనేది అనిపిస్తుందండి. దాంతో మీరు ఈజీగా అయితే కొనగలరు. ఇప్పుడొచ్చేసి నేను 10 గ్రామ్స్‌కొచ్చేసి 2500 ఉంది కదా! ఇప్పుడు రేట్ ప్రకారం. ఇవన్నీ కలిపి మీకు ఒక 4000 అనుకోండి బిల్లు. ఈ 4000 మీరు ఎలా సేవ్ చేసుకోవాలంటే ఒక 10 గ్రామ్స్‌కి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఇంట్లో ఎక్కడి నుంచి అమౌంట్ మీరు సేవ్ చేయగలరు అంటే మీకు మీ హస్బెండ్ డబ్బులు ఇస్తుంటే కూరగాయల నుంచి కూడా మీకు వీక్‌కు కనీసం 1000 రూపీస్ అయితే సేవ్ చేయగలమండి. వెజిటబుల్స్ దగ్గర నుంచి.
ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంట్లో సరుకులు మేనేజ్ చేస్తుంటే ఒక 500 వేసుకోండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గనక సరుకుల నుంచి ఒక తక్కువనే వేసుకుందాము మనము. ఎందుకంటే అందరికీ ఒకటే విధంగా ఉండదు కదా! ఇప్పుడు సరుకుల నుంచి ఒక 500 రూపీస్ అయితే వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంట్లో ఏమన్నా పాలు పోపించుకుంటున్నా అట్లా కూడా ఒక 200 అయితే వేసుకోండి. దాంట్లో అప్పుడప్పుడు మనము పాలు పోపించుకోకుండా ఉంటాం కదా! ఒక కొద్ది రోజులు వాటికి లెక్కేసి ఇలా 300 చూపించుకోండి. అలాగే మీకేమైనా మీ హస్బెండ్ డబ్బులు ఇస్తుంటే దానికి ఒక 1000 రూపీస్ వేసుకోండి. ఇలా మీరు ఇంకా చెప్పాలంటే మీరు ఇంట్లోనే కుక్ చేసుకుంటూ బయట స్నాక్స్ ఎక్కువగా బయట ఫుడ్ తినకుండా అలా కూడా మీరు ఈజీగా ఒక 1000 రూపీస్ వరకు ప్రతి నెల అయితే సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా మీకు మీరు ఊరికెళ్ళినప్పుడు అలా ఎవరైనా డబ్బులు ఇచ్చినది అలాంటిది కూడా సేవింగ్ చేసుకొని ఈజీగా మీరైతే మనీని అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. బట్ ఇలానే మీకు ఇంతే అమౌంట్ సేవింగ్ అయితదని చెప్పట్లేదండి. ఇంకా ఇలాంటి టిప్స్ ఇలా మనం యూజ్ చేసుకొని చాలా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఊర్లకు అలా వెళ్ళినప్పుడు వచ్చిన మనీతో మీరు ఇప్పుడు 1000 రూపీస్, 2000 శారీ కొనుక్కోమని ఇచ్చారనుకోండి. ఆ శారీ డబ్బులు మీరు శారీస్ కొనుక్కోకుండా మీకు అప్పుడంతే అవసరం ఉండదు కదా! బట్ దాంతో మీరు ఒక వెండి కాయిన్ కొన్నారనుకోండి. ఇప్పుడున్న రేట్‌కి నేను కొన్నప్పుడు ఈ కాయిన్స్ వచ్చేసి ఇప్పుడు కూడా నేను వెండి కాయినే కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు రేట్ పెరిగింది కదా! నేను కొన్నప్పుడు ఈ 10 గ్రామ్స్ వచ్చేసి నాకు 1200 పడిందండి అంతే. ఇప్పుడు కాస్ట్ చూడండి ఎంతుందో. ఓన్లీ 1200 రూపీస్ పడింది. ఈ కాయిన్‌కి చాలా తేడా ఉందండి. ఈ కాయిన్ కొన్న 2, 3 మంత్స్‌కి ఈ కాయిన్ కొన్నప్పుడు నాకు 80 అంటే ప్యూరిటీ తక్కువ ఉన్నా కూడా ఇది 1300 పడిందండి. నేను నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపియడానికి ట్రై చేశాను షార్ట్ వీడియోలో అలాగా. 3, 4 మంత్స్‌కి మనకు రేట్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చింది. బట్ నేను ఆ 1200, 1300 అయితే ఏం చేయలేను గానీ నేను చాలా వీడియోస్‌లో చెప్తాను కదా! మా హస్బెండ్ నాకు రూ. 1000 ఇస్తాడని. ఆ రోజు బర్త్‌డేకో ఏంటికో మరి నేను ఇంకా ఆ మంత్ రూ. 1000 వాడుకోకుండా ఇంకా 200 రూపీస్ ఏసుకొని ఈ 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే కొన్నాను. మీరు రూ. 1000 పెట్టి శారీ కొంటారు. బ్లౌజెస్ వర్క్ చేపించుకుంటుంటాము. అలా అని అవన్నీ కొనొద్దనట్లేదు. మనకు ఎంత అవసరమో అట్లాంటి టైంలో కొంటే అంటే మెయిన్‌గా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి టైంలో ఇంకొక రూ. 1000 ఎక్స్‌ట్రా పెట్టేసి మీరు వర్కులు చేపించుకొని మంచి క్వాలిటీ అంటే మంచి శారీస్ అని తీసుకోవచ్చు. బట్ అనవసరంగా చిన్న చిన్న పండగలకు, చిన్న చిన్న వాటిలకు కూడా మనం ఎక్కువగా మనీ శారీస్, బట్టల మీదకి వేస్ట్ చేయకుండా ఇలాంటి ఐటెమ్స్ తీసుకోవడం వల్ల ఇవి మనకు నెక్స్ట్ ఇప్పుడు చూడండి నాకు 1 ఇయర్, 1 ½ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఇది. నేను ఆల్రెడీ నోట్‌బుక్‌లో రాసాను. వీలుంటే చూపియడానికి ట్రై చేస్తానండి. ఇదొచ్చేసి ఆహ్, 1, 1 ½ ఇయర్ అనుకుంటా. ఆ 1 ½ ఇయర్ బ్యాక్ తీసుకుంటే 1200 పడింది ఇది. ఇదొచ్చేసి 1300 1300 పడింది. అప్పటికి ఎంత తేడా ఉందో చూడండి. ఆ! మొత్తం జీఎస్టీ అన్నీ కలిపితే నాకు అమౌంట్‌కొచ్చింది. ఇప్పుడొచ్చేసి జస్ట్ నార్మల్ రేట్ 2500 ఉంది. ఇక జీఎస్టీ, మేకింగ్ చార్జెస్, విఏ అన్నీ కలుపుకుంటే మనకు 4000 దాకా వస్తుందండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలా ఇంట్లో చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకొని మీ దగ్గర డబ్బులున్నప్పుడల్లా మీరు గోల్డ్ కొనలేకపోతే ఇప్పుడైతే గోల్డ్ కొనాలంటే మనం ఒక 1 ఇయర్ దాచిపెట్టుకుంటే ఒక గ్రామ్ గోల్డ్ అయితే కొనగలము. అంటే నేను ఇంట్లో ఉన్న లేడీస్ సేవింగ్స్ గురించి మాత్రం చెప్తున్నానండి. అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఎక్కువగా మన దగ్గరైతే డబ్బులుండవు కదా! అలాంటి టైంలో ఇలా మీరు చిన్న చిన్న ఖర్చులనేవి తగ్గించుకోండి. మీకు ఈజీగా అయితే తెలుస్తుంది. నేను చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉన్నాను. ఇలా సేవ్ చేసుకొని మీకు ఎప్పుడైనా సరే అండి అసలు ఎందుకు సేవ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉన్నేది ఒక లైఫ్ దాన్ని మంచిగా ఎంజాయ్ చేయాలి. 1000, 2000తో ఏమొస్తుందని కొంతమంది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ 1000, 2000తో కూడా మనకు వెండి కొనుక్కోవచ్చండి. వెండి అనేది చాలా తక్కువలోనే వస్తుంది కాబట్టి వెండి కొనుక్కోండి. మీరు ఒకవేళ గోల్డ్ కొనలేని పరిస్థితిలో ఉంటే వెండైనా కొనుక్కొని మీరు సేవింగ్స్ చేసుకోండి. పిల్లలకైనా, మీకైనా ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది. ఇప్పుడు రూ. 1000 నేను చెప్పాను కదా! అప్పుడు 1200కి కొన్నాను. బట్ ఇప్పుడు వచ్చేసి 4000 చేస్తుంది ఇది. ఇలా అప్పుడు కొన్న రేట్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా! మీకు నేనైతే మాక్సిమం అన్ని టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఏదైనా కానీ మీ దగ్గర ఉన్న డబ్బులతో వేస్ట్‌గా కాకుండా ఇప్పుడు మీ దగ్గర 1000 ఉందంటే దాన్ని డబల్ చేసే విధంగా ఆలోచించడానికైతే ట్రై చేయండి. అప్పుడు మీకు మంచి మంచి ఐడియాస్ అయితే వస్తాయి. అంతే తప్ప మీరు ఒకసారి ఖర్చు పెట్టేస్తే అది అయిపోతుంది. కాబట్టి డబల్ చేసే విధంగా మైండ్ సెట్ చేసుకున్నారనుకోండి ఈజీగా మీకైతే మంచి ఐడియాస్ వస్తాయి. దాని ద్వారా మీకు మనీ కూడా సేవ్ అయితే అవుతుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియోను కంపల్సరీ చూడండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కొంటే బెస్టా? అంటే మధ్య తరగతి హౌస్ వైఫ్‌గా మీరు గోల్డ్ కొంటే బెస్టా? లేకపోతే వెండి కొంటే బెస్టా? ఏది కొంటే మీకు బెనిఫిట్ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.